గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణము 17వ రోజు పారాయణము 17వ అధ్యాయము. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లా నేను రాజా మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము. పూర్వము గృత్సుధ మధుడును మహర్షి గంగాతీరం నివసించుచు మాఘమాస స్నానమును పూజాధికమును చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యమును వివరించుచుండెను. జహ్నవను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృత్సుధ మద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాసమున స్నానం చేసిన అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమునే నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులవుదురు. ఆ విషయము వినుడు. పూర్వము తుంగభద్ర నది తీరమున అన్ని వేదములు చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమము నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములు నారబెట్టుకొంచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోచున ఇంద్రుడు ఆమెను చూసి మోహాపరవేశుడై ఆమెనెట్లయినా పొందవలనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ సమీప ఆశ్రమమున నిలిచిపోయాను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచటినే ఆశ్రమ పైభాగం నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేదపట్నము చేయింపవలనని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవచ్చున ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయు కామపరవశే ఇంద్రుని పొంది అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగాను. నేను ఇంద్రుడిననియు. ఇంద్రుడు సమాధానం ఇచ్చెను. మిత్రవిందుడను జరిగిన దాన్ని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గముకు పోలేక భూలోకంనే ఉండమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను. మునిశాపం వలన ఇంద్రుని ముఖం మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరం మామూలుగానే ఉండెను. అచటి నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అతనున్న గడ్డిని తిని కాలమును గడుపుచున్నను. అతడిట్లు 12 సంవత్సరాలు గడిపెను. రాజులైన స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుణ్ణి వెదగసాగిరి. ఇంద్రుణ్ణి కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుగుచు నదీ తీరమందు సముద్ర తీరమందు తిరుగుచుండెరి. అప్పుడు మాఘమాసమగుడిచే మాఘమాసమున నదీ స్నానం చేసి తిరిగి వచ్చు మునులను చూసిరి. మాఘమాస మహిమను ముచ్చుటించుకొంచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దానివల్ల వచ్చు ఫలితమేమని ప్రశ్నించిరి. మునులు వారికి ఇట్లనిరి, దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలం నదీ తటాకములందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పట్నము, యథాశక్తి దానము. దీనివల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ అదృష్టమనంతము. మాఘశుద్ధి చతుర్దశియందు గోదానము, వృషత్సర్జోజనము, తిలదానము, అపురూపదానము, పాయసదానము, వస్త్రకంబల దానము విష్ణు లోక ప్రాప్తి కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలు దివ్యమునుల మాటలు విని మాఘస్నానమును సముద్రము చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదట జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీర చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖ చక్ర గద పద్మములు 4 చేతుల ఎందు పట్టెను. పచ్చని వస్త్రం ధరించి కిరీటముతో మరింత మనోహరంగా ఉండెను. కంకణములు వస్త్రములు ధరించి హారములు వైజయంతి మాల మున్నగు అలంకారములు ధరించి
గంభీర మనోహర రూపంతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు దేవతని ఇట్లు సుత్తించిరి. స్వామి, నీవు జగములకే గురువవు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును ఎంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అటు నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తమములైన వారిని స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది. నీవు సచ్చిద్రూపుడువు, సత్యవాక్కు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములందు నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మరియాకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరు ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని ఎందు ఆసక్తుడివై ఉన్నట్లుండి నా నిరాసక్తుడివై అద్వితీయ రూపమునున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములన్నిటినీ సృష్టించిన వాడవు. నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులకు మాత్రమే నిన్నెరిగిరి సేవింపగలరు. నీవు జగములకు గురువవు, జగములును నీవే. మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపము నిన్ను స్తుతించుట తప్ప మేమేమి చేయజాలలేమని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతలేందు జాలిపడి శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపంచే దివ్యశక్తులను కోల్పోయి గాఢద ముఖము కలవాడై పద్మగిరి గుహల్లో సిగ్గుబడి దాగి ఉన్నాడు. అతడు మునిభార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి మునిశాపమును పొందెను. పద్మగిరి గోకర్ణ సమీపంలో ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధబముఖుడయి ఉన్న ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాఢద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వం వలె దివ్యశక్తులను పొంది మిమ్మల్ని రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాల స్నానమును నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానంచే స్వస్థుడగుణ విచిత్రముగా ఉన్నది అని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరగపోవటచే ఇట్లాంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపం పొందుట్లో ఆశ్చర్యం సందేహము అక్కర్లేదు. పూర్వం విశ్వామిత్ర మహర్షి మునీంద్రుని వలె పాపం చేసి కపిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందినని చెప్పాను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడి ఆ వృత్తాంతము చెప్పమని శ్రీమన్నారాయణ కోరిరి. అప్పుడు విష్ణు ఇట్లు పలికెను. వినుడు, పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలము గుడిచే గంధర్వులు, విద్యాధరులు మున్నగు దేవత జాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి. అట్లా వచ్చిన వారిలో గాంధర్వ దంపతులను కలరు. భర్త యొక్క గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకంకు వచ్చి గంగా తీరం చేరిన ఆమె, ఆ చెలికి నాకీ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు శక్తి ఇష్టం ఉన్నచో మీరు చేయడని గంగా స్నానము నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసెను. గంధర్వుని భార్య మాఘమాసం స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమును తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకమునకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూసి మోహాపరవశుడై బలాత్కారముగా ఆమెను అనుభవించెను. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతంగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడును పశ్చాత్తాపం చెందెను. కానీ పని చేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయక ముందుండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏం ప్రయోజనముండును? తన వారితో కలిసి తన లోకమునకు పోచున్న గంధర్వుడు తన భార్యతో తమతో వచ్చుట లేదని గమనించి వెనుదిరిగి భూలోకమునకు వచ్చెను. అచటనున్న తన భార్యను విశ్వామిత్రుని చూసి జరిగిందని తెలుసుకొనెను. మహర్షివై ఉండి కపివికారమున చిత్తచాంచల్యం నొందితే కావున నీ కోతి ముఖము కలవాడవగుము. బుద్ధిమాంద్యమందున్న
అని విశ్వామిత్ర మహర్షిని శపించెను. భార్యను చూసి పవిత్ర గంగా స్నానం విడిచి పరపురుష సాంగత్యము ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపము ఉండమని శపించును. తన లోకమును తిరిగి వెళ్ళను. విశ్వామిత్రుడును గంధర్వ భార్యను శాపము చే కోతి ముఖము గలవాడై మందబుద్ధియే తిరగసాగెను. గంధర్వుని భార్య శిలారూపమును పొందెను. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత త్రిలోక సంచారియగు నారద మహర్షి అచటికి వచ్చి విశ్వామిత్రుని దురావస్థను చూసెను. అంతట మహర్షి ఇట్లనియే ఏమి అని ఆశ్చర్యపడను. దివ్య దృష్టి జరిగిందని తెలుసుకొనను. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు! మునులందరిలోనూ ఇతని దీక్ష ప్రశంసించుదురు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారం నడుచుకోలేకపోయినప్పుడు మరి మన్మథ వికారం నిగ్రహించుకొనగలవాడెవడుండనని పలు రీతులు విచారించిన విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకును సంకల్పమును చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘస్నానమును పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించెను. దేవతలారా, నారదును వ్రతానుష్టముచే నేనును సంతుష్టునైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడి శాప విముక్తుడయ్యను. మునపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాపముక్తు నుండి నారదున కృతజ్ఞతలు చెప్పెను. పిమ్మట వారిద్దరూ నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానం ఆచరించిరి. తమ కమండంలో ఉన్న పవిత్ర జలమును పాషాణముపై చల్లిరి. పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వ రూపమును పొందెను. పోయిన దివ్యశక్తులను పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానమును దివ్యశక్తుల్ని పొంది చేసి తన లోకములకు తిరిగి వెళ్ళను. దేవతలారా, మాఘస్నాన మహిమను మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానము చేయింపుడు. అప్పుడు తనకి శాప విముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రునికి శాప విముక్తికి ఉపాయమును సూచించెను. 17వ రోజు పారాయణం సంపూర్ణము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.